విరాజన్న ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకునే మనిషి కాదు. 3 వారాల నుంచి ఇంట్లో వాళ్ళ మాట కోసం తను ఈ పెళ్లిని ఒప్పుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఏమో. కష్టపడి ఉండొచ్చు, చివరికి పెళ్ళి ఆగిపోయేలా అవుతుంది కదా. ముందే పెళ్ళొద్దనుంటే ఈ రోజు ఇంట్లో ఇలాంటి గొడవ జరిగేది కాదు కదా. విరాజన్న ఈ ఇంట్లో వాళ్ళందరికంటే భిన్నమైన మనిషి. ఆయనది మెత్తని మనసు. ఎవరికీ బాధ కలిగించకూడదని ఆయనే బాధపడతారు, సతమతం అయిపోతారు. నిజానికి చూస్తే రమ్య మేడమే విరాజన్నకి పూర్తిగా విరుద్ధం. అవునా? అవును మీనాక్షి, విరాజన్నకి ఆమె సెట్ అవరని నాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూడు, సమయం మించక ముందే విరాజన్నే నిర్ణయం తీసుకున్నారు. నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టు విరాజ్ సార్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది కూడా మంచికే. మీనాక్షి, ఈ ఇంట్లో అందరినీ నేను సార్, మేడం అని పిలుస్తాను, కానీ విరాజన్నని మాత్రం అన్నా అని పిలుస్తాను. ఎందుకో తెలుసా? ఆయనంటే మీకంత ఇష్టమా? ఆయనంటే అందరికీ ఇష్టమే. ఆయనొక సీట్ బాయ్ లాంటోళ్ళు, గొప్ప మనసు. కొన్నిసార్లు ఆయనకి ఇంత ఆస్తుందా అన్న విషయం కూడా మర్చిపోయి బతుకుతారు. అవును, చాలా మంది డబ్బున్న వాళ్లకు భావాలు తెలీదు. ఒక రకమైన రోబో మిషన్లా ప్రవర్తిస్తారు. అవును, అందుకే విరాజన్న దీనికి భిన్నం. ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను చేసే అల్లరంతా భరిస్తారు. కానీ నాకు బాధ కలిగినప్పుడు వచ్చి ఓదార్చేది మాత్రం విరాజన్న ఒక్కరే. ఆయన నాకు అన్నలాంటోడు. ఒక పనివాణ్ణి కూడా తన తమ్ముళ్లా చూసుకుంటారు. నేను ఆయన ఆట పట్టిస్తాను, ఆయన నన్ను ఆట పట్టిస్తారు. నాకెక్కడ బాధ కలిగిందో అని 100 సార్లు అడిగేంత మంచివాళ్లు మా అన్న. నాలాంటి వాడి గురించే ఇంత ఆలోచించే విరాజన్న చిన్ననాటి స్నేహితురాలైన రమ్య మేడం గురించి ఆలోచించి ఉండురా చెప్పు. అందుకే అందరి మాటలకి విలువిచ్చే అలాంటి విరాజన్న అతని మనసుకు విరుద్ధంగా పెళ్లి చేసుకోకూడదు మీనాక్షి. అవును, అది నిజమే. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అనేది పెళ్లి వద్దనడం కన్నా చాలా పెద్ద తప్పు. మీనాక్షి, మా విరాజన్న కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? మీరే చెప్పండి. చూడటానికి ముద్దుగా ఉండాలి. ఆమె నవ్వితే ఏడుస్తున్న పిల్లలు కూడా ఏడు పాపేయాలి. కోపం వస్తే ఒక్క క్షణంలో కరిగి నీరైపోవాలి. కష్టం వస్తే 100 దారులు వెతికే తెలివైన వారై ఉండాలి. మొత్తానికి మా విరాజన్న సామాన్యమైన హృదయాన్ని అర్థం చేసుకునే ఒక సామాన్యమైన అమ్మాయి కావాలి. నవ్వితే ఎలా ఉండాలో తెలిసింది, మరి ఏడిస్తే ఎలా ఉండాలి? ఏంటి, మా విరాజన్న చేసుకోబోయే అమ్మాయి ఏడవటమా? కనీసం ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా ఆమె కంట్లోంచి నీరు రాకూడదు. అంత బాగా చూసుకుంటారు మా విరాజన్న. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవునమ్మా, నేను రమ్యని పెళ్లి చేసుకోలేను. నువ్వు చేసుకుంటావో లేదో నీ ఇష్టం. ఇప్పుడు నీ నిర్ణయం ముఖ్యం కాదు, ఈ ఇంటి గౌరవం ముఖ్యం. అమ్మా, ఇది విరాజ్కి సంబంధించిన విషయం. వాడే మాట్లాడాలి, మనం కాదు. హర్షద్, ఈ పెళ్లి ఆగిపోతే రమ్య పేరెంట్స్ కి ముఖమేలా చూపించాలి? మన కంపెనీకి వాళ్ళు చాలా ముఖ్యం. అంతేకాదు, తాత ఫ్రెండ్స్ కూడా. అవునమ్మా, పిల్లలేదో నిర్ణయం తీసుకున్నారని మనం కూడా సమర్థించడం కరెక్ట్ కాదు. అన్నయ్య, నీకు కొడుకు సంతోషం కంటే ఈ ఇంటి గౌరవం, కంపెనీ రెప్యుటేషన్ ముఖ్యమైపోయాయా? విరాజ్ నోరు తెరిచి ఎప్పుడూ తన మనసులోని మాటలని చెప్పుకునేవాడు కాదు. అలాంటివాడు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. వాడి నిర్ణయానికి కూడా గౌరవం ఇవ్వాలి కదండి. అది చెప్పాల్సింది అమ్మే నిర్ణయం తీసుకోవాలి. అమ్మా, మీరు ఏం చెప్తే మాకు అదే వేదవాక్కు.
అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అమ్మమ్మ